నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళా ఆందోళన తన భూమిని వేరే వారికి మార్చారని నిరసన విశాఖలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు మహిళ మెడలో బంగారం చోరీ అడ్డుకున్న DCM పై కత్తితో దాడి హైదరాబాద్ ISPలో నిఘా ఎత్తివేయండి CPI జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చుక్కెదురు అడ్డుకున్న గ్రామస్తులు ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా చేబ్రోలులో పొన్నూరుకు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చుక్కెదురైంది చేబ్రోలు మండలం షేకూరు వేణుగోపాలస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న చెరువులో జరుగుతున్న తవ్వకాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు తమ గ్రామంలోని మట్టిని అమ్ముకున్నారని దుర్భాషలాడారు ఆ రోజు అలా కాలేజీ చెరువు పెట్టినప్పుడు విశాఖలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు స్టీల్ ప్లాంట్ సెక్టర్ 5 బస్ స్టాప్ వద్ద మహిళ మెడలో బంగారం అపహరిస్తుండగా అడ్డుకున్న DCM పై కత్తితో దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో స్టీల్ ప్లాంట్ DCM మనోహర్ రెడ్డికి గాయాలయ్యాయి మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఒకరు పరారవ్వగా మరొకరిని పట్టుకొని కాలనీ వాసులు దేహశుద్ధి చేశారు సార్ వెపన్ అక్కడే ఉంది ఖర్చీఫ్ అన్న ఇంకా అదో అన్న బ్యాగ్ ఎక్కడ ఉంది అడిది ఆ బ్యాగ్ లో ఇంకేటి ఉన్నాయో అదే ఎవరి గురించి తెలుసులే కాదు అమ్మ నాన్న లేకపోతే గన్నలే పట్టుకొని తిరుగుతావా అది కాదురా ఇదేటిదిరా ఎవరు తీసిచ్చాడు ఏట్రా ఇది ఎక్కడదిరా నీకు అది ఎక్కడది మొహమా చితకదేంగాలి ఇంకా నిన్ను సొల్లా ఏటో నువ్వు చేస్తున్న పని తవడ పగిలిపోద్ది టెన్లో కూడా మీరేనా ఈడే టెన్లో కూడానా మీరేనా ఆ గన్న చూస్తే అర్థం కావట్లేదు నీకు పల్నాడు జిల్లా వినుకొండ మండలం నాగులవరం గ్రామంలో దుండకులు చోరీకి పాల్పడ్డారు తెల్లవారుజామున ద్విచక్ర వాహనాలపై వచ్చిన వారు గజ్జల యోగిరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటి తలుపులు పగలగొట్టారు బీరువాను పొలాల్లోకి తీసుకెళ్లి పగలగొట్టి 35 లక్షల విలువైన బంగారు నగలు 2 లక్షలు దోచుకెళ్లారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో
మంగళవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. స్థానిక సెంట్రల్ బ్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ఐఎస్పీలో విద్యార్థులపై నిఘా పెట్టారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. వెంటనే నిఘాను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 26న ఐఎస్పీ స్నాతకోత్సవానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ బిజినెస్ స్కూల్ హైదరాబాద్ దీని రేపటికి వార్షికోత్సవం జరగబోతా ఉంది. ప్రధానమంత్రి కూడా రాబోతున్నాడు. మంచిదే. ఇది ప్రపంచంలో దేశంలో గుర్తింపబడినటువంటి ఒక బిజినెస్ స్కూల్. దానిలో ట్రైనింగ్ అయ్యే విద్యార్థులు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్ర వహించేటువంటి వాళ్ళు తయారవుతున్నారు. అలాంటి స్కూల్ వార్షికోత్సవానికి ఈ విద్యార్థులు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రధానమంత్రి మోడీకి వ్యతిరేకంగానూ ప్రజాస్వామ్యానికి అనుకూలంగానూ ట్వీట్ చేస్తే వాళ్ళని పరిశీలించి వాళ్ళు బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది దుర్మార్గం. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇది ప్రజాస్వామ్య దేశం. మన భావాలు వ్యక్తపరచుకునే అవకాశాలు ఉన్నాయి ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా వ్యక్తపరచడానికి వీలు లేకుండా చేసేటువంటి ఒక నియంత్రణ ధోరణి ఈ బిజినెస్ స్కూల్లో ప్రారంభిస్తే దాని తయారయ్యే విద్యార్థులు తయారవుతారు. ఇంకా ఇది సమాజానికి ఉపయోగపడి అవుతారా, లేకపోతే మోడీ లాగా నియంత్రణ తయారవుతారా? ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం అలాంటి విద్యార్థులపై నిఘాను మొత్తం తీసేసి విద్యార్థులందరినీ బేషరతుగా స్నాతకోత్సవం పాల్గొనే ఏర్పాటు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేకుండా పోతే ఇది అన్యవర్గ ధోరణికి దారితీస్తుంది. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే. సామాజిక న్యాయం పేరుతో వైసీపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన బస్సు యాత్రపై అనంతపురం జిల్లా నాయకులతో మంత్రి ఉషశ్రీ చరణ్ సమావేశమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుడు మంత్రి మేరుగ నాగార్జున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజేశ్వరపురం గ్రామానికి చెందిన అరుణ అనే మహిళ తన కుమారులతో కలిసి వినూత్న రీతిలో ఆందోళనకు దిగింది. తమకు వారసత్వంగా వస్తున్న ఎకరం 3 గుంటల భూమిని వేరే వాళ్ల పేరు మీదకు మార్చారని ఆమె మంచం వేసుకొని నిరసనకు దిగారు. అసలు ఎక్కదానే చెప్తుంది ఇప్పుడు. అసలు ఫస్ట్ ఒక్క నిమిషం నేను చెప్పినాక మొత్తం స్టార్ట్ చేయి. నీ పేరు చెప్పు, నువ్వు ఎందుకు వచ్చి అవును చెప్పండి చెప్పు. మాది రాజేశ్వరం అండి. మాకు భూమి పట్టా ఎక్కట్లేదు. మేము 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. మా భూములన్నీ బయట వాళ్ళకి ఎక్కిచ్చారు. వీళ్ళ కాడికి తిరిగితే లతీఫ్ సార్ అయితే, ఈ మేడం అయితే, ఇప్పుడు వచ్చిన సార్ కూడా తిరుగుతుంటే సరే చేసి కూడా సంవత్సరం మా నాన్నకి రాలే, మా ఆయన తెచ్చిండు, తిరిగి మా మామ తెచ్చిండు, రాలేదు.
ఈయన అంటాడుగా మూతి మరి ఈయన ఏమంటాడంటే ఆగన్నా అదే మాది రాజేశ్వరం అండి. మాకు భూమి పట్టా ఎక్కట్లేదు. మేము 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. మా భూములన్నీ బేటోళ్ళకి ఎక్కిచ్చారు. వీళ్ళ కాడికి తిరిగితే లతీఫ్ సార్ అయితే ఈ మేడం అయితే ఇప్పుడు వచ్చిన సార్ కూడా తిరుగుతుంటే ఇప్పుడు కాదు, ఆ రూల్స్ రాలేదు. ఆ రూల్స్ అయినప్పుడు వస్తాయి, లేకపోతే లేదు. మేమేం చేయలేమమ్మా అని వస్తుంటే మా సభ చెప్తారు తాగుతారు. మరి వేరే వాళ్ళని పిలుచుకొని రావన్నారు. వాళ్ళ ఇళ్ళలో పోయి చెప్పి రావండి. మేము చెప్పి వచ్చినాం. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అని చెప్పారు మాకు ఎకరం 3 గుంటలు ఉంది మా నాన్న పేరు మీద తీసేయని ఏరబాబు చెప్పిపోతే ఈసారి ఇప్పుడు ఏమంటాడు, మాకు ఇప్పుడు కాదు మళ్ళీ ఒక 15 రోజులు అయినాక రాండి అంటాడు. ఇప్పుడు మేము ఇంత జీవితకాలం ఇంతే రావాలండి. మా ఆయన చచ్చిపోయి ఇప్పుడు 6 నెలలు. ఇప్పుడు ఈ పిల్లగాడు మందు దాయి సంవత్సరం అవుతుంది. ఆ మందు దాయినాక కూడా భూమి ఎక్కెత్తరని అందరు తిరిగారు కానీ ఒక్కరు కూడా ఎక్కలేదు. మళ్ళా ఇప్పుడు నా బోరు చచ్చిపోయాడు. దెబ్బక నేనే చచ్చిపోతా, మా ఏరాలే చచ్చిపోద్ది. మా పిల్లలకి ఇక భూమి అనే పట్టా అన్నది ఉండదుగా. దాని వల్ల మేము చేస్తున్నామండి. రైతు బంధు లేదు, ఏమీ లేదు. ఒక్క 10 నిమిషాలు మీరు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కొత్తగూడెం శివారులో పాలేరు వాగు హద్దులను గుర్తించాలని గ్రామస్తులు ఆర్టీఓ కిషోర్ కి వినతి పత్రం అందజేశారు. పాలేరు వాగు విషయంలో ఇరు గ్రామాల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ తో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు వివాదానికి దిగారు. పండ్ల వ్యాపారుల దగ్గర వసూలు చేసిన 20 లక్షల రూపాయలు లెక్క చూపాలంటూ డిమాండ్ చేశారు. సెలవులో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ వద్ద లెక్కలున్నాయని కమిషనర్ వివరణ ఇచ్చారు. 20 లక్షలు పక్కదారి పట్టించారంటూ కమిషనర్ పై కౌన్సిలర్లు ఆరోపించారు. ఖాళీగా ఉన్నప్పుడు వస్తా ఉన్నాను షాప్ సాయంత్రం పడుతుంది మంచి గాలి తీసుకోవాలి. కమిషనర్ 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 15 లక్షల నుంచి 20 లక్షలు కొట్టేసిన కమిషనర్ 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 అవినీతి మనిషి కమిషనర్ అవినీతి కమిషనర్ అవినీతి కమిషనర్ అసమర్థ కమిషనర్ అసమర్థ కమిషనర్ అసమర్థ కమిషనర్ అసమర్థ కమిషనర్ అసమర్థ కమిషనర్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. రోజు ప్రాణ జరిగిందా రోజు 2 నెలలు రోజులు 6 రోజులు అంటే దాదాపు 15,000 20,000. తప్పు చేయలేదండి. తప్పు చేయలేదు. తప్పు చేయలేదు కూడా మీ అందరికీ తెలుసు. తప్పు చేశారు అందరికీ తెలుసు. తప్పు చేయరు. దానికి సంబంధించి ప్రూఫ్ చూపించండి. దానికి సంబంధించి ఎస్ఐ వస్తాడండి. సంతకం లేదు అసలు. కమిషనర్ సంతకం లేదు. కమిషనర్ సంతకం ఉంటే కమిషనర్ పెట్టడు. ఏ రోజు డబ్బులు వసూలు చేసి నా దగ్గర ఎవడో పెట్టుకోడు. ప్రజాధనం మొత్తం మీ దగ్గర పెట్టుకుంటారు. ఇన్స్పెక్టర్ దగ్గర ఉంటాయి. ప్రజాధనం మొత్తం 2 నెలల నుంచి డబ్బులు ఏం చేస్తున్నారు? చేస్తారా? ఎందుకు కట్టలేదు మరి? కట్టలేదా లేదా ఆయన వచ్చిన తర్వాత రిసిప్ట్స్ లో అన్ని మెయింటైన్ చేస్తాం. అన్ని క్యాష్ బుక్ లో మెయింటైన్ చేస్తాం. క్యాష్ బుక్ లో చూడండి.
అవును అదొకటి అయ్యా రికార్డ్ ఆయన దగ్గర పడుతుందండి లేదు శాలరీ ఇన్స్పెక్టర్ అండర్ లో ఉంటుంది శాలరీ గత ప్రభుత్వం బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలను ఓటీ బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని ఏపీ మంత్రి విడుదల రజని అన్నారు. తర్వాత ఆమె ఎమ్మెల్యేలు మంత్రులతో కలిసి సామాజిక న్యాయ పేరి పోస్టర్ను ఆవిష్కరించారు. నర్సరావుపేటలో ఈ నెల 28న జరిగే భారీ సభ ఏర్పాటుకు పల్నాడు జిల్లా వైసీపీ నాయకులు చిలకలూరిపేట కళ్యాణ మండపంలో హాజరయ్యారు. రాజ్యసభకు 8 సీట్లు వచ్చాయి. 8లో 4 బీసీలకు ఇచ్చారు జగనన్న. అంటే 50% బీసీలకు రాజ్యసభలో కూడా అవకాశం కల్పించినటువంటి గొప్ప నాయకుడు జగనన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అవకాశాలు ఇస్తుంటే జగనన్నని ఒక్క బీసీలే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా గడప గడప చేస్తూ ఉన్నాం. గడప గడపకు మన ప్రభుత్వాన్ని అనే కార్యక్రమంలో జనాల దగ్గరికి వెళ్తుంటే ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళల్లో చూస్తున్నటువంటి ప్రేమ, వాళ్ళు పంచుతున్నటువంటి ఆప్యాయత, వాళ్ళకి జరిగినటువంటి మంచి గురించి వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, రానున్న కాలంలో మళ్ళీ రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలందరి కళ్ళల్లో వాళ్ళ మాటల్లో మనము స్పష్టంగా కళ్ళారా చూస్తా ఉన్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళా ఆందోళన, తన భూమిని వేరే వారికి మార్చారని నిరసన. విశాఖలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు, మహిళ మెడలో బంగారం చోరీ, అడ్డుకున్న డీజీఎంపై కత్తితో దాడి. హైదరాబాద్ ఐఎస్పీలో నిఘా ఎత్తివేయండి, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు చుక్కెదురు, అడ్డుకున్న గ్రామస్తులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.